హలో గైస్ అందరికీ, నేను మీ క్లాసీ. మీరు చూస్తున్నారు క్లాసీ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సో అదేంటంటే, నేను చాలామంది అడుగుతారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, మా ఊళ్ళోని ఫ్రెండ్స్ కానీ. సో అదేంటంటే, పాయింట్స్గా చెప్తాను, కరెక్ట్గా వినండి. పాయింట్ నెంబర్ 1, అసలు ఎందుకు నువ్వు లైవ్లో క్వాలిటీ రాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, లైవ్లో కానీ క్వాలిటీ పెంచవచ్చు కదా, ఎందుకు 1080 పెట్టావు. క్వాలిటీ పెంచితే ఏమైపోతావు అని అడుగుతారు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, 3 to 4 hours డైలీ లైవ్ చేయొచ్చు కదా, 1.5 hour 1 hour చేస్తావు, ఎందుకు అలా అని అడిగారు. ఇక పాయింట్ నెంబర్ 4 వచ్చి, నెట్వర్క్ కరెక్ట్గా చూసుకో, ఎప్పుడు లైవ్ క్వాలిటీ పెట్టినా రాదు. ఈవెన్ మేము 1080 పెట్టినా కూడా క్వాలిటీ రాదు, అది ఎందుకో చూసుకో. ఈ 4 పాయింట్స్ చెప్పా కదా. ఇంకో ఫైనల్ పాయింట్, ఈ పాయింట్ వల్ల నేను మీతో ఈ విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నా. అదేమిటంటే, మొన్నాబాయ్ ధనుడేనో ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళ యూట్యూబర్లో వీడియోస్ చూడు ఎలా ఉంటాయో, క్వాలిటీగా ఉంటాయి, బాగా పెడతారు. వీడియోస్ డైలీ కూడా చాలా వరకు అప్లోడ్ చేస్తుంటారు కదా. తమ్నేల్ కానీ అన్నీ బాగా పెడతారు కదా, నువ్వు అలా పెట్టచ్చు కదా, నీకు వ్యూస్ వస్తాయన్నారు. బ్రో కరెక్టే బ్రో, మీరు చెప్పేది నేను కాదంటం లేదు. తర్వాత రిప్లై ఇస్తా గాయస్, ఉండండి ఒక నిమిషం. బాగా పెట్టచ్చు కదా, వస్తాయి అని చెప్పారు. బ్రో నాకు ఒకటి అర్థం కాలేదు. మొన్న అబ్బాయి వాళ్ళ దగ్గర వైఫై బాక్స్ ఉంటుంది, 24/7 నెట్ ఉంటుంది, అన్లిమిటెడ్. తమిళ ఎడిటర్స్ ఉంటారు, వాయిస్ ఓవర్ ఎడిటర్స్ ఉంటారు. మన తెలియని వాళ్ళకి చాలా ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళ కింద పనిచేస్తుంటారు. బ్రో పైన చెప్పిన ఇంతసేపు చెప్పా కదా, వాళ్ళ ఫీచర్స్ గురించి. అందులో నా దగ్గర ఏం ఫీచర్ అన్నా ఉండదా, 24/7 అన్లిమిటెడ్ నెట్ ఉన్నదా, ఎడిటర్స్ ఉన్నారా, తమిళ ఎడిటర్స్ ఉన్నారా, వాయిస్ ఓవర్ ఎడిటర్స్ ఉన్నారా, ఎవరు ఉన్నారు బ్రో నా దగ్గర. ఉండేదల్లా ఒక ఫోను. ఈ ఫోన్ వచ్చి శాంసంగ్ A12 అనమాట. ఇంకా దీని ర్యామ్ రోమ్ గురించి అంటే 4/64, అది తెలిసిందే కదా, నార్మల్గానే ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ అంటే అసలు బ్రో నాకు ఫోన్ గురించి తెలుసు, మరీ తెలియదు అని చెప్పను, మళ్ళీ బాగా తెలుసు అని కూడా చెప్పను. యావరేజ్గా తెలుసు నాకు మొబైల్స్ గురించి, ప్రాసెసర్ ఎట్టుంటుంది, ఏది ఎట్టుంటాయని. అందులో ఏంటంటే, ఇది ఒక ప్రాసెసర్ వచ్చి P22 అంట బ్రో. నాకు అసలు ఇలా అర్థం కాలే బ్రో, అసలు ఏంది అది P22 ఏంది. ఈవెన్ స్నాప్డ్రాగన్ అంటే అది కాదు, మీడియాటెక్ అంటే అది కాదు. అసలు ప్రాసెసర్ ఎందుకు నాకు తెలియదు బ్రో. అది ఫైనల్గా పాయింట్ ఏంటంటే, P22 అది ఏందో కూడా తెలియదు. ప్రాసెసర్ వచ్చి P22 అని వేసినాడు. ఇంక నేను ఏం చేసేది చెప్పండి ఏమి. ఇప్పట్లో అయితే 2.5 ఉంటేనే మూవ్మెంట్ బాగా చూపించి ఆడగలరు. నేను 1.8 పెట్టుకొని లైవ్లో చేస్తూ ఒక్కొక్క లైవ్లో గేమ్ ఆడుతున్నా. అలా ఉంటుంది నా సిచ్యువేషన్, అర్థం చేసుకోండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ఫోన్లో, అయినా కూడా చాలా కష్టపడి వీడియోస్ పెడుతున్నా. దానికి మీరు క్వాలిటీ పెంచవచ్చు కదా బ్రో. బాగా చూసుకో బ్రో, లైవ్ డైలీ వీడియోస్ పెట్టు, 3-4 hours పెట్టి అంటారు. ఇన్ని చెప్తారు బ్రో మీరు. నాకు ఎలా ఉంటుంది ఊహించుకొని చెప్పి, నీ ఫోన్లో లైవ్ చేస్తున్నా, ఒక పక్క నెట్ రాదు, ఇంకో పక్క సిగ్నల్స్ సరిపోవు, ఇంకో పక్క ఒక్కోసారి అయితే నా సిమ్ బ్లాక్ అయినట్టు కూడా చూపించేస్తాను కదా, నీకు నేనేం చేసేది చెప్పండి. అలా ఉంటుంది అనమాట నా సిచ్యువేషను. ఇది నేను చెప్పాను. నేనైతే రాసుకున్నా కదా, దాని చెప్తాను పాయింట్స్గా. మొత్తంగా ఒకసారి చెప్పానంటే మీకు కూడా అర్థం కాదు కదా, అందుకే చెప్తాను ఇట్టా. ఇది మీరు పాజిటివ్గా తీసుకుంటే అది పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే దానికి నేనేం చేయలేను అయితే, అంతా మీ పైన ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్ అయితే ఇక్కడే వదిలేను ఈ టాపిక్ని. ఇదే అన్నమాట నా రీజన్స్, చెప్పా కదా. ఈ పాయింట్ ఇంక ఇక్కడే వదిలేను. మనం ఇంకా లేట్ చేయకుండా, డిలే లేకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే, మనకు ఒక బ్రో అయితే ఛాలెంజ్ ఇచ్చారు కదా మన సబ్స్క్రైబరు. WSPతో సిఎస్లో బూయా కొట్టు బ్రో అని. అందువల్ల అయితే WSP ఎత్తుకున్నా. గైస్ నిజంగా చెప్తున్నా, ఎన్ని మ్యాచ్లు అంటే స్టార్ట్ చేయను, ఆల్మోస్ట్ నేను 10 మ్యాచెస్ స్టార్ట్ చేస్తుంటాను సిఎస్ ర్యాంకుల్లో. అస్సలు WSP రాలేదు బ్రో నాకు. అప్పుడు ఒకసారి అయితే ఒక చేంజ్ చేశాను అనమాట. ది పారాడాక్స్ అని ఉంటుంది కదా ఈవెంట్, ఆ టిక్ మార్క్ తీయేసి అయితే డబుల్ యాక్టివ్ స్కిల్ ఆ టిక్ తీయేసి స్టార్ట్ చేశా. అప్పుడైతే WSP వచ్చింది బ్రో. అంతవరకు అయితే ఎన్ని మ్యాచ్లు స్టార్ట్ చేయంటే అన్ని మ్యాచ్లో రాలా. ఇంక వీడియో కామెంట్లోకి వెళ్ళిపోతే వాటికి డౌనా, ఇంక ముగ్గురున్నారు ఆ పక్క. ఓకే, ఇంటి పైన ఒకడు, ఇంటి కింద ఒకడు ఊకాంగ్ వేసుకుని. ఫస్ట్ వీనన్నా కిల్ చేసుకుందాం బ్రో, మనకి కిల్ కావాలి ఒకటి. ఫస్ట్ కిల్ అయితే వచ్చేస్తుంది. వీడియో బ్రో బాగా కిల్ పోయింది బ్రో. ఓకే కిల్ పోయిందా బ్రో, అయిపోయిందా అప్పుడే. అరే ఇక మే ఇద్దరమే ముగ్గురిని ఫినిష్ చేసామా. ఓకే బ్రో, నెక్స్ట్ ఇక కేప్ టౌన్ ఇదే. ఒకప్పుడు కేప్ టౌన్ ఎట్టుంది, ఏంది ఇప్పుడు మార్చేసినాడు ఇక. ఓకే బ్రో, సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ ఒక రౌండ్ లీడ్లో ఉన్నాము. మనకు ఒక కిల్ వచ్చింది. ఇప్పుడు WSP ఎత్తుకోవాలి కాబట్టి మనం బ్లూ వాల్స్ అయితే వెస్ట్లు అన్నీ పర్ఫెక్ట్గా తీసుకునేయాలా. మళ్ళీ కష్టం అయిపోతుంది కదా. ఓకే స్టార్ట్ అవే.
బ్రో ఇంకా ఏమైనా కొత్త వచ్చిన ప్రతి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ నోటికైతే ఆన్ చేసుకోనమాట. సో మనం 20 సబ్స్కి చాలా దగ్గరలో ఉన్నాం బ్రో, చేసుకోండి సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఫస్ట్ ఏ పక్కన చూసుకోరు బ్రో, వీళ్ళంటే పెద్దగా ఎత్తుకున్నారు. ఓకే 50 పడింది బ్రో, ఇంకా ఎక్కువ పడింది, 100 పడిపోయింది వాడికి డ్యామేజ్. సో వీళ్ళు ఏమంటే పెద్దగా ఎత్తుకునేది. సో మన చిన్నగా బ్రో ఫుల్ డ్యామేజ్ బ్రో, ఎలా ఉండదు ఒక పక్క నాకు ఎలా లేనే ఇకంతా స్ట్రైట్ వెళ్ళినా కొట్టేస్తాడు, ఇంట్లోంచి వెళ్ళినా కొట్టేస్తాడు. సో వెయిట్ చేద్దాము. సో వాడు కింద దూకాడు, ఇంక మనం కింద దూకేద్దాం. ఇద్దరున్నారు కింద బ్రో, ఇద్దరు డౌన్, ఒకరిని డౌన్ చేసినాడు వాడు, ఇంకిద్దరున్నారా బ్రో. వాడు గన్ను కొట్టేయచ్చు బ్రో నన్ను, అయ్యో అయిపోతానా. ఓకే ఫుల్ దింపేనా వాడికి. ఓకే బ్రో వన్ డౌన్ చేసాము. ఇంకొకడున్నాడు, ఇద్దరున్నారు ఇంకా, ఇంకొకడైనాడా. ఓకే బ్రో మనకైతే ఈ రౌండ్లో 2 kills వచ్చాయి ఒకటి హెడ్ షాట్ కిల్ ఒకటి బాడీ షాట్ కిల్ ఒకటి. సో ఇద్దరున్నారు, మళ్ళీ ఆల్రెడీ మన వాళ్ళు ఒక డౌన్ చేయండి. సో ఇంకొకడైనాడు వాడు. సో వాడు ఒక్కని మనం కొట్టేసినాము. సో ఇంక ఇది థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. సో ఈ రౌండ్ మేము కొట్టాలి ఎట్టన్నా. సో వరుస కొట్టామంటే సో వీడియో లెంత్ తగ్గుతుందని అంతే, ఇంకేంలే. ఏంద్రా కొడతాండవు. సో నేను గన్లు ఎత్తుకోలేదనా, సో గ్లూ లేదన్నా. వీళ్ళు ఏ పక్క వస్తారో బ్రో, నాకు 2-3 పైకి వచ్చినారంటే మేనేజ్ చేస్తా, కొంచెం ఎక్కువసేపు మేనేజ్ చేయలేం కదా, ఇకంతే ఆడ మేనేజ్ చేసేది. వాళ్ళు వెస్ట్ లెవెల్ 3 వేసుకున్నారంటే ఇంకా కష్టం అయిపోతుంది, 10-5 పడుతుంది. సో రష్ వెళ్ళిపోదాం ఫస్ట్, ఏ అండర్ వాళ్ళు చూసుకొని కానీ వచ్చేసినాం అంతే కొద్దిగా టెన్షన్ ఉండదు. ఇక్కడ నాకు కనిపించేందిరా, మీరు కొట్లాడుతున్నారు బ్రో. గేమ్స్ అని పెట్టుకున్నా కదా, ఏడో కొడుతున్నారు వీళ్ళు, నాకు ఒకటి కనిపిస్తాయంటే అబ్బా. సో మనోడు కాడ ఉన్నాడా, తిరుక్కొని వెళ్తాము. ఎనిమి కదా వీడు. ఓకే బ్రో వాడి కిల్ ఎత్తేసాం మనము. సో 20 డ్యామేజ్తో కిల్ ఎత్తేనాం, మజా ఆగా బాయ్. సో ఫ్రంట్ ఒకంగా వేసుకొస్తున్నాడా, ఒక్కడే కదా కొట్టేసలే బ్రో. సో డ్యామేజ్ ఇచ్చినాం. సో వాడైతే మనకి ఇల్లు ఎత్తేనాడు. సో చెల్లి అయిపోయింది. సో ఇది నాకు ఇల్లు నాకు ఇచ్చేయండి. సో మళ్ళీ కిల్లు ఎత్తేసినారు. కానీ రా మీకు నడుస్తుంది ఛాలెంజ్ కాబట్టి ఎత్తుకున్నా, లేకపోతే వేరే కానీ ఎత్తుకోండొచ్చు నేను. ఓకే బ్రో థర్డ్ రౌండ్. సో మనమైతే వరుస 3 rounds కొట్టేస్తాం సో ఈ రౌండ్లో మనకి ఎన్ని కిల్స్ వస్తాయో నాకు తెలిసి ఒక 2 అన్న తేవాలి మనం కిల్స్. WSP ఎత్తుకోవాలి. సో నేను ఉండే డబ్బులంతా WSP కొనేను. నాకైతే ఆల్మోస్ట్ 800 ammo వచ్చింది. ఏం చేసుకునేది రా స్వామి, ఎవడో బలంగా ఎత్తుకున్నాడు అయ్యా గన్లు. సో ఉన్న బుల్లెట్లు కొన్ని పాడేద్దాం, మరీ ఎక్కువ అయిపోయినాయి. డ్రాప్ కంప్లీట్ చేయరు ఇక్కడ రా వీళ్ళు, అర్థం కాలేదా బ్రో. మా వాడు డౌనా. సో రివైవ్ పోదాం. అబ్బా అయిపోయాడు బ్రో వాడు. సో కనీసం డ్రాప్ అని కంప్లీట్ చేద్దాం. ఒకవేళ మనం ఈ రౌండ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ కన్నా ఉంటుంది, నెక్స్ట్ రౌండ్ కన్నా. ఇక్కడ అప్పుడే బ్రో ఒక డౌన్ చేశారు, ఇద్దరు డౌన్ చేశారు. సో మా వాడు కూడా డౌన్ అయిపోయాడు. ఏంది బ్రో నేను రివైవ్ పోదాం అనుకున్నప్పుడు చనిపోతారు. సో ముగ్గురు డౌన్, ఇంకొక్కడే. సో నాకైనా పోదాం, డ్యామేజ్ వస్తుంది. ఎక్కడ బ్రో వీడు, ఈ పక్క ఉన్నాడా, ఈ పక్క వచ్చాడా బ్రో. కిల్లు పోయింది బ్రో. అయ్యా 4 ఒక కిల్లు కూడా రాలేదు కదయ్యా బ్రో. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వరుస 4 rounds అయితే కొట్టేసినాము. సో ఇంకేమైనా ఛాలెంజ్